Hello everyone, welcome to Justicia Law Academy. As a part of our AIBE 21 preparation, let us discuss few previous years questions from criminal laws. Actually, manaki criminal laws, that is major criminal laws lo BNS 2023 and CRPC కావచ్చు లేదంటే BNS and IPC చూసుకుంటే క్రిమినల్ ప్రొసీజర్ నుంచేమో 10 మార్క్స్ అడుగుతున్నారు అండ్ సబ్స్టాంటివ్ లాస్ నుంచి దట్ ఈస్ యువర్ బిఎన్ఎస్ అండ్ ఐపీసీ నుంచి 8 మార్క్స్ అడుగుతున్నారు అండ్ ఆల్సో 18 మార్క్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్ సెక్షన్ మెన్షన్ చేసి అడుగుతున్నారు అండ్ ఆన్సర్స్ కూడా మీకు ఆ సెక్షన్ ఇచ్చినారు కాబట్టి ఈజీగా దొరుకుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. A juvenile aged 14 years is brought before the court for an offence not punishable with death or imprisonment for life under which provision of the Code of క్రిమినల్ ప్రొసీజర్ 1973 విల్ ద కేస్ ప్రైమరీలీ ఫాల్. ఒకవేళ మీకు అసలు దీని గురించి ఏం ఐడియా లేకపోయినా డైరెక్ట్ సెక్షన్స్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. ఇండెక్స్ ఓపెన్ చేయండి, ఆ ఇండెక్స్లో సెక్షన్ 727 దేంతో డీల్ చేస్తుంది, 125 దేంతో డీల్ చేస్తుంది, 302 దేంతో డీల్ చేస్తుంది, 482 దేంతో డీల్ చేస్తుంది చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ 27 అని తెలిసిపోతుంది అనమాట. సో ద ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెక్షన్ 27. సెకండ్ క్వశ్చన్. Under section 290 subsection 1 of Bharatiya Nagarik Suraksha Sanhita 2023, within how many days from the date of framing of charge can an accused file an application for a plea bargaining? ఇక్కడ కూడా క్లియర్గా సెక్షన్ మెన్షన్ చేసినారు. సో సెక్షన్ 290 సబ్సెక్షన్ 1 ఓపెన్ చేసి చదివితే మనకి ఆన్సర్ 30 days అని తెలుస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2. థర్డ్ క్వశ్చన్. అకార్డింగ్ టు సెక్షన్ 18 ఇక్కడ కూడా సెక్షన్ మెన్షన్ చేసినారు. సో సెక్షన్ 18 ఆఫ్ BNSS 2023, what is the minimum period of practice as an advocate required to be considered eligible for the appointment as public prosecutor or additional public prosecutor? సో దీనికి సెక్షనే తెలవని అవసరం లేదు. ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్కి అందరికీ తెలుసు నార్మల్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వాలి అంటే మినిమం 7 years ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలని అండ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వాలి అంటే 3 years ప్రాక్టీస్ ఉండాలని. కాకపోతే 3 years ప్రాక్టీస్ ఉండాలి అని చెప్పేసి మనకి బేర్ యాక్ట్లో ఉండదు, మనకి నోటిఫికేషన్లో 3 years మెన్షన్ చేస్తారు. కానీ స్పెసిఫిక్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గురించి మాత్రం ఏజ్ రిక్వైర్మెంట్ సెక్షన్లో ఉంటుంది. ఇక్కడ కూడా మీకు సెక్షన్ క్లియర్గా ఇచ్చినారు, ఆ సెక్షన్ ఓపెన్ చేసి ఫాస్ట్గా వెతుకుతే మీకు దొరుకుతుంది. నెక్స్ట్, యాజ్ పర్ సెక్షన్ 30 ఇక్కడ కూడా సెక్షన్ మెన్షన్ చేసినారు. యాజ్ పర్ సెక్షన్ 30 ఆఫ్ CRPC 1973, if a magistrate sentenced a person to 2 years imprisonment and fine, what is the maximum imprisonment he may impose defaultment of payment of the fine? So సెక్షన్ 30 అంటున్నారు కదా, డైరెక్ట్ సెక్షన్ 30 ఓపెన్ చేయండి, మనకి సెక్షన్ 30లో 1/4 అని ఉంటుంది. సో 1/4 ఆఫ్ ఇంప్రిజాన్మెంట్ అన్నప్పుడు సో వాళ్ళు ఎక్కడ ఎంత ఇచ్చినారు, 2 years ఇచ్చినారు. సో 2 yearsని ఫస్ట్ ఇక్కడ ఆన్సర్ ఇయర్స్లో ఉంది, మంత్స్లో ఉంది. 1/4 అంటే ఖచ్చితంగా హాఫ్ అయితే కాదు. సో మంత్స్లో కన్వర్ట్ చేసుకోండి. 2 years అంటే 24 months కదా, 1/4 into 24 1 6. సో ఆన్సర్ ఈస్ 6 months. ఇట్లాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు ఫస్ట్ పానిక్ అవ్వకండి, ఫస్ట్ చదవండి. చదివిన తర్వాత ఇది పెద్దగా ఉంది కదా, టైం వేస్ట్ ఎందుకు అని చదవకండి. ఇట్లాంటివి కొంచెం చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట మనకి. గివెన్ ఆర్ ద 2 statements labeled assertion and reason. Assertion under BNSS 2023, if the proclaimed person appears within specified period in the proclamation, the court shall release the attached property. మనకి మీకు ఇట్లాంటి వర్డ్స్కి అర్థం తెలియకపోతే నాకు తెలియదు అనుకుంటే స్కిప్ దట్ క్వశ్చన్, లేటర్ వెళ్ళండి. కాకపోతే నార్మల్గా సమ్వన్స్ కంప్లై అవ్వకపోతే వారెంట్స్ ఇష్యూ చేస్తారు, వారెంట్స్ కూడా కంప్లై అవ్వకపోతే ప్రొక్లమేషన్ అనేది చేస్తారు అన్నమాట. సో ఆ ప్రొక్లమేషన్ అనే వర్డ్కి మీకు అర్థం తెలిస్తే దీనికి ఆన్సర్ ఈజీగా పెట్టేయచ్చు. సో ప్రొక్లమేషన్ చేసిన తర్వాత కూడా రాకపోతే ఆయన ప్రాపర్టీస్ని అటాచ్ చేస్తారు. సో ఆయన పర్పస్ కోసమే, ఆయన రావడం కోసం మాత్రమే నా ప్రాపర్టీని అటాచ్ చేస్తున్నాము. సో రీజన్ చూడండి, అండర్ ద సేమ్ లా అటాచ్మెంట్ ఈజ్ ఇంటెండెడ్ టు కంపెల్ అపియరెన్స్ నాట్ పర్మనెంట్లీ డిప్రైవ్ అ పర్సన్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ. ఎందుకు ఆయనకి స్పెసిఫైడ్ పీరియడ్లో రాగానే రిలీజ్ చేస్తున్నారు, రీజన్ కరెక్టే ఉంది కదా. అండర్ ద సేమ్ లా అటాచ్మెంట్ ఈజ్ intended to compel appearance, not to
పర్మనెంట్లీ డిప్రైవ్ అ పర్సన్ ఫ్రమ్ హిస్ ప్రాపర్టీ. నార్మల్గా మనకి క్రిమినల్లో అటాచ్మెంట్కి సివిల్లో అటాచ్మెంట్కి తేడా ఉంటుంది. సివిల్లోనేమో టు సెక్యూర్ ద ప్రాపర్టీ అటాచ్మెంట్ ఇస్తారు, క్రిమినల్లో మాత్రం ప్రొక్లమేషన్ కింద అటాచ్మెంట్ ఇచ్చినారు అంటే ఒకవేళ ఆ పర్సన్ అపియర్ అయితే ఆ ప్రాపర్టీని రిలీజ్ చేసేస్తారు. సో both assertion and reason are true, and this is a correct explanation of assertion also. Next, let us see from BNS. If a bailiff executes an eviction based on a civil court order later declared void for the lack of jurisdiction, what protection does section 78 of ఇండియన్ పీనల్ కోడ్ ప్రొవైడ్? సో ఇక్కడ కూడా డైరెక్ట్ సెక్షన్ 78 మెన్షన్ చేసినారు. మనకి సెక్షన్ 78 మెన్షన్ చేస్తే 78 ఓపెన్ చేస్తే ఎవరైనా కోర్ట్ ఆర్డర్ కింద గుడ్ ఫేత్లో పర్సూ చేస్తే ఆ ఆర్డర్ని అప్పుడు అది అఫెన్స్ కాదు అని ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ద బెయిలిఫ్ ఈజ్ పనిషబుల్ యాజ్ ద ఆర్డర్ వాజ్ ఇన్వాలిడ్ ఫ్రమ్ ద బిగినింగ్. ద బెయిలిఫ్ కెన్ బీ పనిష్డ్ only with a reduced penalty. The bailiff is exempted as he acted in a good faith under the order. The bailiff is required to compensate the evicted person. So answer em avutadi, the bailiff is exempted if he acted in a good faith under the order. Next question, under BNS 2023, what is the maximum number of consecutive days of an offender may be kept in solitary confinement at that time? See, ఇక్కడ చూస్తే మనకి ఎక్కడ కూడా సెక్షన్ మెన్షన్ చేయలేదు, కాకపోతే దాంట్లో కన్ఫైన్మెంట్ అనేది కనిపిస్తుంది. కన్ఫైన్మెంట్ అంటే ఏంటి? పనిష్మెంట్స్. సో పనిష్మెంట్ చాప్టర్స్ ఓపెన్ చేసి ఇండెక్స్లో పనిష్మెంట్ చాప్టర్స్ ఓపెన్ చేసి సాలిటరీ కన్ఫైన్మెంట్ గురించి ఎక్కడుందని వెతకండి. అప్పుడు మనకి 2 సెక్షన్స్ కనిపిస్తాయి. ఆ సెక్షన్స్లో వెళ్ళి వెతుకుతే మనకి ఎన్ని డేస్ ఉంటుంది? మ్యాక్సిమం 14 డేస్. ఒక సెక్షన్ ఏమో సాలిటరీ కన్ఫైన్మెంట్ రిగరస్ పనిష్మెంట్ ఆర్డర్ చేసినప్పుడు సాలిటరీ కన్ఫైన్మెంట్ ఆర్డర్ చేయొచ్చు అని చెప్తుంది. దాని కింద సెక్షన్ మనకి ఎన్ని డేస్ ఎలా మెన్షన్ చేయాలి అనేది కూడా ఉంటుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటి అంటే సేమ్ సెక్షన్లో మనకి సాలిటరీ కన్ఫైన్మెంట్ మ్యాక్సిమం 3 months కన్నా ఎక్కువ ఇవ్వద్దు అని ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1. అండర్ IPC, if a person harbors an offender who has escaped from the custody for an offence punishable with the imprisonment up to 3 years, he shall also punished with the imprisonment up to 7 years. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు? ఎవరైనా కస్టడీ నుంచి ఎస్కేప్ అయిన పర్సన్ని, ఎవరైతే అఫెన్స్ ఎంత పనిష్మెంట్ ఉన్న అఫెన్స్ చేసినారో 3 years పనిషబుల్ ఉన్న అఫెన్స్కి ఒకవేళ ఆ పర్సన్ చేసి ఆ పర్సన్ని మీరు హార్బర్ చేస్తే వాళ్ళకి 7 years ఉంటుంది అని స్టేట్మెంట్ 1 ఇచ్చినారు. అండ్ ద లా స్టేట్మెంట్ 2 ఏంటి? ద లా ప్రొవైడ్స్ అన్ ఎక్సెప్షన్ ఫర్ ద హార్బరింగ్ ఆర్ కన్సీలింగ్ బై హస్బెండ్ ఆర్ వైఫ్ ఆఫ్ ద అఫెండర్. మనకి ఇది కొంచెం స్టేట్మెంట్ చూస్తే రీజనబుల్ అనిపిస్తుంది, ఎందుకంటే స్పౌజెస్ ఒకవేళ కన్సీల్ చేసినా వాళ్ళని హార్బర్ చేసినట్టుగా చూడరు. కాకపోతే ఒక పర్సన్ 3 years అఫెన్స్ చేస్తే ఆయన హార్బర్ చేసిన వాళ్ళకి 7 years పనిష్మెంట్ అనేది చాలా అన్రీజనబుల్ ఉంది. ఒకవేళ మనకి ఎట్లాంటి ఐడియా లేకపోయినా, మీకు ఒకవేళ బేర్ యాక్ట్లో దొరకకపోయినా కూడా కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఇది తప్పు, ఇది కరెక్ట్ అనిపిస్తుంది అన్నమాట. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్, స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ అ పర్సన్ అటెంప్ట్స్ అన్ అఫెన్స్ punishable with a maximum of 10 years imprisonment, what is the maximum years of imprisonment that can be imposed under section 62 of the BNS 2023? ఇక్కడ కూడా మనకి డైరెక్ట్ సెక్షన్ ఇచ్చేసినారు. సో మీరు డైరెక్ట్ సెక్షన్ 62 ఓపెన్ చేస్తే హాఫ్ ఆఫ్ ద హైయెస్ట్ లాంగెస్ట్ పనిష్మెంట్ అని ఉంటుంది. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఉంటేనేమో మనకి క్యాలిక్యులేషన్ పర్పసెస్కి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ని 20 years లాగా కౌంట్ చేస్తాం. కానీ వేరే ఇంప్రిజన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకవేళ ఆ అఫెన్స్ అటెంప్ట్ చేస్తే ఆ అఫెన్స్లో ఎంతైతే పనిష్మెంట్ మెన్షన్ చేసినో దానికి హాఫ్ ఆఫ్ ద లాంగెస్ట్ టర్మ్. హాఫ్ ఆఫ్ ద లాంగెస్ట్ టర్మ్ అంటే ఏంటి? ఒకవేళ నాట్ లెస్ దాన్ 3 years విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు 10 years ఉంది అనుకోండి, అప్పుడు లాంగెస్ట్ ఎంత అయితే 10లో హాఫ్ ఇవ్వాలి. సో ద ఆన్సర్ ఈస్ 5 years. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ అఫెన్స్కి 10 years ఉంది, సో దాని అటెంప్ట్కి ఎంత వస్తుంది? 5 years వస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్ అండర్ BNS 2023, if a person is ordered to pay a fine of 4,000 but he fails to do so, what is the maximum simple imprisonment the court may impose on the defaulter? ఇది కూడా మనకి బేరాక్లో చూస్తే ఫస్ట్ ఎప్పుడైనా ఒక క్వశ్చన్ దొరకనప్పుడు జస్ట్ గో త్రూ ద ఇండెక్స్. ఇక్కడ కూడా సింపుల్ ఇంప్రిజాన్మెంట్ ఇట్లాంటి వర్డ్స్ కనిపిస్తున్నాయి అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు పనిష్మెంట్. సో పనిష్మెంట్ చాప్టర్స్కి వెళ్ళి దీని రిలేటెడ్ ఏమన్నా సెక్షన్ దొరుకుతుందా చూడండి. సో మీకు సెక్షన్ 8 ఓపెన్ చేస్తే సబ్సెక్షన్ 3లో ఎంత ఫైన్కి ఎంత ఇంప్రిజాన్మెంట్, ఒకవేళ ఎంత ఫైన్ ఇంపోజ్ చేసినప్పుడు డిఫాల్ట్ చేస్తే ఎంత ఇంప్రిజాన్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. సో 5,000 వరకు కూడా ఒకవేళ డిఫాల్ట్ చేస్తే 2 months అని ఉంటుంది. సో ఇట్ ఈస్ 4,000 కాబట్టి ఎంత ఇంప్రిజాన్మెంట్ పడుతుంది వీళ్ళకి? 2 months. సో ఆన్సర్ ఈస్ 2 months. Next question, same here also they have given 2 statements, one is assertion, other is reason. BNS 2023 prescribes a death penalty for certain form of gang rapes. Reason, the purpose of this provision is to make all the sexual offences non-bailable. Which one is correct? Normal ga ఓకే, మీరు బిఎన్ఎస్ కింద కొన్ని ఫార్మ్ ఆఫ్ గ్యాంగ్ రేప్స్కి డెత్ పెనాల్టీ యాడ్ చేసినారు, దట్ ఈస్ ఫైన్. కాకపోతే అది వచ్చినందుకే సెక్షువల్ అఫెన్సెస్ నాన్ బెయిలబుల్ చేస్తున్నారు అనేది కాదు కదా. ద రీజన్ ఏమంటున్నారు? ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రావిజన్ ఇస్ టు మేక్ ఆల్ సెక్షువల్ అఫెన్సెస్ నాన్ బెయిలబుల్. విచ్ వన్ ఈస్ కరెక్ట్ అంటున్నారు. సో పర్పస్ దాన్ని నాన్ బెయిలబుల్ చేయడానికి కాదు, ముందు నుంచే ఐపీసీ కింద కూడా సెక్షువల్ అఫెన్సెస్ నాన్ బెయిలబులే. సో దీనికి అసలు సంబంధం లేదు. సో దిస్ ఈస్ ట్రూ బట్ ద రీజన్ ఈస్ not correct. Both A and options ఏమున్నాయి? Both A and R are true and R is a correct explanation. ఇది కాదు. Both A and R are true but R is not the correct explanation. ఇది కూడా కరెక్ట్ కాదు. A is true but R is false. ఇది కరెక్ట్. A is false, R is true. ఇది కూడా కాదు. So only 3 is the correct answer. Question 7 చూడండి. If the multiple offences carry different punishments but it is unclear which one has committed, how does section 72? ఇక్కడ కూడా క్లియర్గా సెక్షన్ 72 మెన్షన్ చేసినారు. సో మీరు ఆ సెక్షన్ ఓపెన్ చేసి చూస్తేనే మీకు ఆన్సర్ దొరికేస్తుంది. How does section 72 of Indian Penal Code ensure proportional justice? By imposing punishment for the offence with the lowest prescribed term, by applying punishment equal to the average of all possibility offences, by leaving the choice of punishment to prosecuting authority, by suspending the punishment until clarification is made. మనకి సెక్షన్ 72 ఓపెన్ చేస్తే ఎప్పుడైనా ఇఫ్ దెర్ ఆర్ కన్ఫ్యూజన్ బిట్వీన్ యాజ్ టు హౌ మచ్ ఈజ్ టు బి ఇంపోజ్డ్ ఆన్ ద అఫెన్సెస్ ఏం చెప్తుంది అంటే లోయెస్ట్ పనిష్మెంట్ గ్రాంట్ చేయమని ఉంటుంది అన్నమాట. సో ద ఆన్సర్ ఈస్ 1. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మేజర్ క్రిమినల్ యాక్ట్స్ నుంచి సెక్షన్స్ నుంచి అడుగుతున్నారు. సో డోంట్ స్కిప్ దోస్ క్వశ్చన్స్. Question 8. If a convict sentenced to a life imprisonment is being considered for the remission under section 57 of the IPC, what equivalent term of years is applied by the court? సో ఇక్కడ కూడా సెక్షన్ 57 ఇచ్చినారన్నమాట. మీరు డైరెక్ట్ సెక్షన్ 57 ఓపెన్ చేస్తే మనకి ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ పర్పసెస్కి 20 years ఉంటుంది అని సెక్షన్ 57 చెప్తుంది. సో 10 years of imprisonment, 20 years of the imprisonment, 40 years of the imprisonment, 50 years of the imprisonment. As I said earlier, సెక్షన్ 57 ఓపెన్ చేస్తే మనకి 20 years కనిపిస్తుంది అన్నమాట క్యాలిక్యులేషన్ పర్పసెస్కి. సో ద ఆన్సర్ ఈస్ 20 years of imprisonment. సో వన్స్ అగైన్ చెప్తున్నాను, వాళ్ళు చాలా క్వశ్చన్స్, ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ అన్నిట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనం చూసినా అన్ని కూడా సెక్షన్ క్లియర్గా మెన్షన్ చేసినారు. సో అట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అక్కడ మార్క్స్ పోగొట్టుకోకండి. క్వశ్చన్ మంచిగా చదివి కరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి. ఓకే, థ్యాంక్ యూ.